హలో, ఈ సెషన్కు స్వాగతం. డిలేస్తో ఎల్ఈడి యాక్టివేషన్ని కంట్రోల్ చేయడానికి 8051 మైక్రో కంట్రోలర్ ట్రైనర్ కిట్లో టైమర్ని ఉపయోగించటంపై నేటి సెషన్ దృష్టి సారిస్తుంది. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. 8051 మైక్రో కంట్రోలర్ ట్రైనర్ కిట్లో టైమర్ను ఉపయోగించి డిలేతో ఎల్ఈడిని ఆన్ చేయడానికి ప్రోగ్రామ్ నమోదు చేయండి మరియు పోర్ట్ 1 ద్వారా రిజల్ట్ని తనిఖీ చేసి అబ్జర్వేషన్ను రికార్డ్ చేయండి. ఇప్పుడు టైమర్ను ఉపయోగించి డిలేతో ఎల్ఈడిని ప్రారంభించండి. లోడ్ చేయడం మరియు అన్లోడ్ చేయడం కోసం అవసరమైన సాధనాలు మరియు పరికరాలను చూద్దాం. దీనికోసం మీకు క్రింది టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ వంటివి అవసరం. అవేంటంటే పీసీ లేదా ల్యాప్టాప్ 1, మైక్రో కంట్రోలర్ కిట్ 1, యూఎస్బీ కేబుల్ 1, ఎఫ్ఆర్సీ కేబుల్ 2, ఫ్లాష్ మ్యాజిక్ సాఫ్ట్వేర్ మరియు కేల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్. టైమర్ని ఉపయోగించి డిలేతో ఎల్ఈడిని ప్రారంభించటం, లోడ్ చేయడం మరియు ఆన్ చేయడం వంటి ప్రక్రియను ఇప్పుడు చూద్దాం. ఇది 3 దశలను కలిగి ఉంటుంది. స్టెప్ 1. కేల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి 8051 మైక్రో కంట్రోలర్ కోసం ప్రోగ్రామ్ను రాయండి. స్టెప్ 2. మైక్రో కంట్రోలర్ ఐసీకి ఫ్లాష్ మ్యాజిక్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి కన్వర్టెడ్ ఫైల్ను బర్న్ చేయండి. స్టెప్ 3. హార్డ్వేర్ భాగాలను కనెక్ట్ చేయడం ద్వారా సర్క్యూట్ని అసెంబుల్ చేసి అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు మనం కేల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించి ప్రోగ్రామ్ను రన్ చేస్తాము. కంప్యూటర్ను ఆన్ చేసి కేల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్ను ఓపెన్ చేయండి. మీరు సాఫ్ట్వేర్ను తెరిచిన తర్వాత ప్రాజెక్ట్పై క్లిక్ చేసి న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్ ఎంచుకోండి. ప్రాజెక్ట్ ప్రకారం ఫైల్ పేరును సృష్టించండి. ఇక్కడ దీనికి ఎల్ఈడి ఉపయోగించి డిలే టైమర్ అని పేరు పెట్టారు. కొనసాగించడానికి సేవ్ క్లిక్ చేయండి. మైక్రో కంట్రోలర్ని ఎంచుకోవడానికి ట్యాబ్ పాపప్ కనిపిస్తుంది. ఇక్కడ మనము 8051 మైక్రో కంట్రోలర్ను ఉపయోగిస్తున్నాము కాబట్టి డేటాబేస్ నుండి AT89C51ని ఎంచుకోండి. ప్రాజెక్ట్ ఫోల్డర్కు startup.a51ని జోడించడానికి నోపై క్లిక్ చేయండి. స్క్రీన్ ఎడం వైపున ప్రాజెక్ట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. లక్ష్యం 1 పక్కన ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇప్పుడు సోర్స్ గ్రూప్ తెరుచుకుంటుంది. సోర్స్ గ్రూప్ 1పై రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్ టు గ్రూప్ సోర్స్ 1ని ఎంచుకోండి. మేము ప్రోగ్రామ్ని అసెంబ్లీ భాషలో రాస్తున్నందున .asm ఫైల్ను ఎంచుకోండి. ఇక్కడ ఫైల్కి పేరు పెట్టండి. ఆలస్యం టైమర్ని ఉపయోగించి ఎల్ఈడి అని పేరు పెట్టబడింది. దానిని సోర్స్ గ్రూప్ 1కి జోడించడానికి యాడ్పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసిన .asm ఫైల్లో ప్రోగ్రామ్ నమోదు చేయడం ప్రారంభించండి. org00h. దీని అర్థం సెట్టింగ్ ద ఆరిజిన్ ఆఫ్ ద కోడ్ టు అడ్రస్ 00h. L1 MOV P1 #0AAH. L1 అంటే ప్రోగ్రామ్ యొక్క ఈ లైన్కు తిరిగి రావడానికి లేబుల్ని సృష్టించడం. హెక్సాడెసిమల్ వాల్యూ 10101010 AAHని పోర్ట్ 1లోకి మూవ్ చేయండి. ఈ పోర్ట్ అవుట్పుట్ పోర్టుగా ఉంటుంది. హెక్సాడెసిమల్ వాల్యూ ప్రకారం ఎల్ఈడీలు మెరుస్తాయి. Lcall డిలే. Lcall అంటే ఎల్ఈడీని బ్లింక్ చేస్తున్నందున డిలే సబ్రొటీన్ లాగ్ కాల్ అని అర్థం. మూవ్ P1, #055H. విలువ 01010101 055H పోర్ట్ 1లోకి మూవ్ చేయండి. Lcall అంటే ఎల్ఈడీను బ్లింక్ చేస్తున్నందున డిలే సబ్రొటీన్ను లాంగ్ కాల్ అని అర్థం. SJMP L1. SJMP అంటే షార్ట్ జంప్ బ్యాక్ టు లేబుల్ L1 టు రిపీట్ ద లూప్. ఇప్పుడు మనం డిలే కోసం ప్రోగ్రామ్ను రాస్తాము. డిలే మూవ్ R0, #14H. 14H 00010100 అంటే దశాంశంలో 20 వాల్యూ రిజిస్టర్ R0లోకి మూవ్ చెయ్యండి. L2 మూవ్ TMOD, #10H. 12 పేరున్న లేబుల్ క్రియేట్ చేయండి. 10H 00010000 విలువను
టైమర్ మోడ్ రిజిస్టర్లోకి మూవ్ చేయండి. మూవ్ TH1, 4BH. 4BH విలువను టైమర్ 1 యొక్క హై బైట్ రిజిస్టర్లోకి మూవ్ చేయండి. రిజిస్టర్ లేదా మెమరీ స్థానం TH1 విలువను హెక్సాడెసిమల్ వాల్యూ 4BHకి సెట్ చేస్తోంది. మూవ్ TL1, 0FFH. 0FFH విలువను టైమర్ 1 యొక్క తక్కువ బైట్ రిజిస్టర్లోకి మూవ్ చేయండి. రిజిస్టర్ లేదా మెమరీ లొకేషన్ TL1 విలువను హెక్సాడెసిమల్ వాల్యూ 0FFHకి సెట్ చేస్తోంది. సెట్ B TR1. టైమర్ 1 రన్ బిట్ని సెట్ చేయండి. TR1 రిజిస్టర్లో పేర్కొన్న బిట్ను సెట్ చేస్తుంది. L3, JNB TF1, L3. టైమర్ 1 ఓవర్ఫ్లో ఫ్లాగ్ L3 లేబుల్కి సెట్ చేయబడకపోతే జంప్ చేయండి. CLR TR1. క్లియర్ టైమర్ 1 రన్ బిట్. CLR TF1. క్లియర్ టైమర్ 1 ఓవర్ఫ్లో ఫ్లాగ్. DJNZ R0, L2. డిక్రిమెంట్ రిజిస్టర్ R0 మరియు 0 కాకపోతే L2 లేబుల్కి జంప్ చేయండి. RET. సబ్ రొటీన్ నుండి డిలే ప్రోగ్రామ్ రిటర్న్ రాసిన తర్వాత ఎండ్ ప్రోగ్రామ్. ఇప్పుడు టార్గెట్కి నావిగేట్ చేసి రైట్ క్లిక్ చేసి ఆప్షన్ ఫర్ ద టార్గెట్ 1ని ఎంచుకోండి. ఫ్రీక్వెన్సీని 11.052 మెగాహెర్ట్జ్కి మార్చండి. బాక్స్ ఆఫ్ ద యూజ్ ఆన్ చిప్ రోమ్ని ఎంచుకోండి. ఇప్పుడు మెన్యూకి వెళ్ళి అవుట్పుట్ని ఎంచుకోండి. ఎగ్జిక్యూటబుల్ పేరులో హెక్స్ ఫైల్ పేరు నమోదు చేయండి. ఇక్కడ ఈ డిలే టైమర్గా LED ఉపయోగపడుతుంది. బాక్స్ ఆఫ్ క్రియేట్ హెక్స్ ఫైల్ని ఎంచుకుని కొనసాగించడానికి ఓకే క్లిక్ చేయండి. మెన్యూకి నావిగేట్ చేసి ట్రాన్స్లేట్ని ఎంచుకుని ఎర్రర్స్ లేదా వార్నింగ్లు ఉన్నాయో లేదో తనిఖీ చెయ్యండి. బిల్డ్ అవుట్పుట్లో ఇది ఎర్రర్ల సంఖ్య మరియు వార్నింగ్లను చూపిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్లేట్ పక్కన ఐకాన్ అనే పేరు ఉంది. అలాగే బిల్డ్ టార్గెట్పై క్లిక్ చేయండి. బిల్డ్ అవుట్పుట్లో ఇది LED యూజింగ్ డిలే టైమర్ నుండి హెక్స్ ఫైల్ని సృష్టిస్తోంది. LED ఉపయోగించి డిలే టైమర్ 0 ఎర్రర్లు, వార్నింగ్లు. సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ నమోదు చేసిన తర్వాత మైక్రో కంట్రోలర్ కిట్ను ఆన్ చేయండి. ఇప్పుడు USB కేబుల్ ఉపయోగించి ల్యాప్టాప్ను మైక్రో కంట్రోలర్ కిట్కి కనెక్ట్ చేయండి. కేబుల్ యొక్క ఒక చివరను ల్యాప్టాప్కు మరియు మరొక చివర మైక్రో కంట్రోలర్ కిట్కు కనెక్ట్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లోని విండోస్పై క్లిక్ చేసి కోడ్ను బర్న్ చేయడానికి ఫ్లాష్ మ్యాజిక్ అని టైప్ చేయండి. ఇప్పుడు స్టెప్ 1లో మైక్రో కంట్రోలర్ని ఎంచుకోండి. మైక్రో కంట్రోలర్ స్పెసిఫికేషన్ కిట్ను బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ మేము 89V51 RD2ని ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు కోమ్ పోర్ట్ని ఎంచుకోవడం కోసం విండోస్పై క్లిక్ చేసి డివైస్ మేనేజర్ని టైప్ చేయండి. పోర్ట్లకు COM అండ్ LPT నావిగేట్ చేయండి మరియు పోర్ట్ నెంబర్ను తనిఖీ చేయండి. ఇక్కడ అది COM20. ఇప్పుడు ఫ్లాష్ మ్యాజిక్ను తెరిచి COM పోర్ట్ను COM20గా సెలెక్ట్ చేయండి. ఇది కిట్ను బట్టి మారుతూ ఉంటుంది. బాడ్ రేట్ను 9600గా మరియు ఇంటర్ఫేస్ను నాన్ ISPగా సెలెక్ట్ చేసుకోండి. కిట్లో గతంలో చేసిన అన్ని ప్రోగ్రాంలను తొలగించడానికి బాక్స్ ఆఫ్ ఎరేజ్ ఆల్ ఫ్లాష్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్టెప్ 3 ఫర్మ్వేర్కి వెళ్ళి సృష్టించిన హెక్స్ ఫైల్ను బ్రౌజ్ చేసి హెక్స్ ఫైల్ను ఎంచుకోండి. స్టెప్ 5కి నావిగేట్ చేసి స్టార్ట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మైక్రో కంట్రోలర్ కిట్లోని రీసెట్ బటన్పై క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ కిట్లోకి డంప్ చేయండి. ప్రోగ్రాం ప్రకారం పోర్ట్లను కనెక్ట్ చేయండి. కిట్లోని పోర్ట్లు, స్విచ్లు మరియు LEDని గుర్తించండి. పోర్ట్లను కనెక్ట్ చేయడానికి FRC కేబుల్స్ ఫీమేల్ టు ఫీమేల్ని ఉపయోగించండి. ఇక్కడ పోర్ట్ 1 LEDకి కనెక్ట్ చేయబడింది. ఇప్పుడు ప్రోగ్రామ్ను బర్న్ చేయడానికి మళ్ళీ రీసెట్ బటన్పై క్లిక్ చేయండి. ప్రోగ్రాం ప్రకారం మేము 10101010 AA మరియు 0101010155 అవుట్పుట్ LEDకి ఇచ్చాము. ఇప్పుడు LEDలు AA మరియు 55 నమూనాలలో కొంత డిలేతో బ్లింక్ అవుతాయి. ఇది మనల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ఈ సెషన్లో మనం ఇవి నేర్చుకున్నాం. 8051 మైక్రో కంట్రోలర్ ట్రైనర్ కిట్లో
టైమర్ను ఉపయోగించి డిలేతో ఎల్ఈడిని ఆన్ చేసే ప్రోగ్రాం మరియు పోర్ట్ 1 ద్వారా రిజల్ట్ని చెక్ చేయండి. చూసినందుకు కృతజ్ఞతలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.